వచ్చినట్టేనా పోదామా ఇంకా సుబ్బమ్మ అత్త రాలే కదా, ఆమె కోసమే ఆగినాం. టైం అయింది, లేట్ అయిపోతే షేనాయన ఊరుకుంటాడా? నేను వచ్చేటప్పుడు తొందర రాత్తా అని చెప్పొచ్చినానే. ఆమె ఇంకా పప్పుల తిరువాత పెట్టలేని పెట్టొస్తా అని చెప్పింది. ఏమ్మా ఇంకా ఏం దీన్నే ఉన్నారు? ఎప్పుడు పోవాలి చేనికి? ఈయన్నే ఇంత లేట్ అయితే మా చేనులో పని ఎప్పుడు అయిపోవాలి? ఇంకొక ఆమె రావాలి, ఆమె కోసమే ఆగినాం, వస్తున్నాంలే. జల్దీ రండమ్మా, ఈరోజు ఇట్టేనా కానీ చేను అయిపోవాలి చూడు. ఈ సుబ్బమ్మ అత్త ఇంతకు వస్తుందా రాదా? ఆమె వచ్చేట లేదు, మనం పోదాం పండి. అంతే పోదాం. ఆ సేనాయన దయ్యమంటాడు మళ్ళీ. వచ్చినా నేను కూడా పోదాం పండిగా. ఏంది సుబ్బమ్మ అత్త ఇంత లేట్ వస్తే ఎట్లా నువ్వు? పెద్ద మనిషి అందరికంటే ఫస్ట్ ఉండాలబ్బా. ఈరోజు లేటుగా లేచినానే, నా పని దిగలేదు, అందుకు లేట్ అయింది. ఆ సేనాయన మమ్మల్ని నడిచిపోయినాడు, ఇంకా లేట్ అవుతుందని. జల్దీ పోదాం పండిగా. చేను మంచిగా వగిలింది పత్తి. అవునే, ఇంకా కేజీల పత్తి అయింటే డబ్బులు మస్తు కొట్టుకుంటుంటాం ఈరోజు. ఇంత పత్తి ఉంది చేనులా, ఈ రోజు అయిపోవాలంటే ఎట్ట అయిపోతుంది? ఇంకా 2 రోజులు పడుతుంది. అమ్మ వంగి వంగి నడుములు వస్తున్నాయా తల్లి? అయితే నాలాగా సత్కెల కూర్చో. నీలాగా కూర్చొని తెంపితే ఇంకా పత్తి అయినట్లే ఈరోజు. ఏ మెషిన్ అమ్మ లేస్తివి? అట్నే చూస్తున్నావు, ఏమైంది? ఏం లేదే, కొంచెం అర్జెంట్ వస్తుంది, షెట్లలో పోదామని చూస్తున్నా. ఎవరైనా ఉన్నారా ఏంటి అని చుట్టుముట్టు చూస్తున్నా అంతే. నీకు ఎప్పుడు అదే పనా అనే? చేనికి వస్తే చాలా ఉరుకులు రుపుతావు, ఇంటికాడ పోయిరావా? నా ఇష్టమే, నీకెందుకు? ఏమో నీ షేర్ అయినట్టు బాధపడుతున్నావు. నువ్వు ఎప్పుడు పోయలేవా షేర్లోకి వచ్చి? అమ్మా నీతివంతురాలాగా మాట్లాడుతుంది, నీతివంతురాలు. నీతో నాకెందుకే తల్లి, పోయిరాపో. ఆ చిన్నమ్మ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుందని ముందరనే తెలుసు కూడా నువ్వెందుకే అత్త ఆమె నోట నోరు పెడతావు? సుబ్బమ్మ అత్తకి తిట్టించుకోకుంటే పానం హాయి మనదేమో. నా నోటికి ధూళి ఎక్కువనే, ఊకనే ఉండదు. ఆ చిన్నమ్మ కూడా అట్లా చేస్తుందిలే. స్కూల్కి వచ్చిన తర్వాత పని చేయాలబ్బా. పొద్దుకు 5-6 మాటలు పోతే ఇంకేం పని చేసినట్టు ఉంటుంది. కూలి కావాలి కానీ పని మాత్రం చేయకూడదు. చిన్నగా మాట్లాడే తల్లి, ఆమె కానీ వస్తే రంకు పెట్టుకుంటా చూడు. ఆ చిన్నమ్మ వస్తుంది, గమ్మునుండండి. ఏమైనా మధ్యాహ్నం అయింది, పిల్లికి వదండి. నువ్వు పోవడమే 1 గంట సేపు పోయినావు, వచ్చిన వెంటనే తిందాం రా అంటున్నావు. ఎప్పుడు చేయాలి పని? ఇంకోసేపు తెంపు పోదాం గాని. అమ్మో చెప్పానా? తెంపినది చాలే అమ్మా, తినరాపోండి, టైం అయింది. సర్లేన్నో లేయండి, ఇంకా తినొద్దాం. పోదాం పాయే, బాగా ఆకలిస్తుంది. మొత్తం తింటుంది. హే షూ, హే షూ షూ. మా ఐదారు కాకి, నా బువ్వ మొత్తం చల్లిపోయింది. ఏం కాదులేత్తా, నేను పెడతలే, తిను. నువ్వు నాకు పెడితే నీకు సరిపోతుందే? బంచికి ఇంత పెడతాంలే, సరిపోతుంది గాని. అంతేలే, జల్ది కూర్చోండి తిందాం. తలా ఇంత సుబ్బమ్మత్తకు పెట్టండి. రాణి నువ్వేం తెచ్చినావే? పచ్చి పులుసు, అన్నము, రాగి ముద్ద, చింతకాయ చట్నీ. ఓ గిరిజ నువ్వేం తెచ్చినావు? నాది సాంబార్, అన్నం, చట్నీ అంతే. నువ్వేం తెచ్చినావే? నాది చేపల పులుసు, జొన్న రొట్టె. అయ్యి నాకు కొంచెం వేస్తావా చేపల పులుసు? వేస్తా కానీ తలా ఇంత సుబ్బమ్మత్తకు పెట్టండి ఫస్ట్. సుబ్బమ్మ తీసుకొని పెట్టినాం. అందరూ వంటలు బాగా కుదిరిచ్చినారు, బాగున్నాయి. వసంత నీ చేపల పులుసు బాగుంది కానీ కొంచెం ఉప్పు తక్కువైనట్టుంది. ఈ చిన్నమ్మకు పెట్టేది ఎక్కువ అంటే అన్ని పేర్లు పెడుతుంది. ఏంది అత్త, సేనైనా అప్పటి నుంచి ఇక్కడనే చూస్తున్నాడు. ఆయన అంతేనే, మనం ఎంతసేపు తింటామో టైం పెట్టుకొని ఉంటాడు ఆయన. ఆయన చేనుల పని దగ్గర పడే వరకు కూరల్లో పానాలు తింటాడు. అవునత్త, కష్టి చేస్తాడు పని, కొంచెం కూడా మడిక తిప్పనియాడు. అందుకే నాలాగా అప్పుడప్పుడు చెట్లలోకి పోయి రావాలి. ఏమో గాని జల్దీ తినండి, లేకపోతే గయ్యమని లేస్తారు చూడు మన మీదికి. అవునబ్బా, ఏమనుకున్నాడో ఎన్నికు ఆయా. జల్దీ తినండి, కొద్దిసేపు అడ్డం పడదాం. కడుపు ఫుల్ అయిందే, కొద్దిసేపు అడ్డం వండుకుంటా. నేను కూడా వండుకుంటా కొద్దిసేపు. ఈ ముసలి మూతలు వండుకున్నారు, ఆ చేనైనా కానొస్తే ఏమనది తెలియదు. అవునే తల్లి, అందరూ చేనులో బాగానే వండుకొనిస్తారు కొద్దిసేపు. ఈయననే బాగా పీడిస్తాడు. అబ్బో ఆడొచ్చిన తల్లి ఆయన. ఏమ్మో ఏంది వండుకున్నారు? చేనుల పని ఇంకా చాలా ఉంటుంది, రండి తొందరగా. వస్తున్నాం లేనా? లేయండి ఇంకా.
ఆ షేనైనా తొందర రండి అని పిలుస్తున్నాడు. ఈ షేనోనికి ఏమొచ్చింది తల్లి? అందరూ లక్కుంటే ఈయనొక్కడో లక్కుంటాడు. అదే కదా కొద్దిసేపు కునుకు పడదామని వెళ్ళి లేపినాడు. ఇంకోసారి బుద్ధి ఉంటే ఈయనకి ఎప్పుడు కూల్ రాకూడదు. ఇంకా పోదాం రండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పల్లెటూరు విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.